హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో సాయంత్రం అప్పటికప్పుడు తయారు చేసుకుని ఒక మంచి స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కడాయిలో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము. దీన్ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు వేపుకుందామండి. దీన్ని కలుపుకుంటూనే వేయించుకోవాలి. పిండి అస్సలు కలర్ మారకూడదు. మనకి అడుగు పట్టకూడదనమాట. ఇలా వేపుకోవటం వల్ల మనకి మంచి సాఫ్ట్‌గానే ఉంటుంది. దీనిలో ఉండే ఆ జిగురుతనం అనేది పోతుందండి. ముద్దగా అవ్వకుండా చక్కగా మంచిగా వస్తుందనమాట. టేస్ట్ చాలా బావుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో వచ్చి ఒక కప్పు నీళ్ళు తీసుకున్నాము. ఒక కప్పు నీళ్ళకి ఒక కప్పు గోధుమ పిండి కరెక్ట్‌గా సరిపోతుందండి. రుచికి తగినంత ఉప్పు, ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బావుంటుందండి. లేదంటే నూనె అయినా యూజ్ చేసుకోవచ్చు. మనకి నీళ్లు మంచిగా తెరలాలనమాట. తెరిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఆఫ్ చేసుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్న గోధుమ పిండి వేసి కలిపేసుకుందాము. మొత్తం ఇలా మంచిగా కలిపేసుకుందామండి. ఇలా మనకి మొత్తం మంచిగా కలిస్తే చాలనమాట పిండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు దీనిలా వదిలేద్దాం. పక్కన పెట్టుకుందాము. పిండి మనకి చక్కగా ఉడికినట్టుగా అవుతుందండి. 5 నిమిషాల తర్వాత చూద్దాం. దీన్ని మనం ప్లేట్‌లోకి మార్చుకుందాం. ఈలోగా మనకి కొంచెం వేడి తగ్గుంటుందండి. 5 నిమిషాలయింది కాబట్టి చూసారు కదా చక్కగా మనకి సాఫ్ట్‌గా ఉందనమాట పిండి. దీన్ని అరచేత్తో ఇలా మంచిగా ప్రెస్ చేస్తా స్మూత్ టెక్స్చర్‌లోకి కలిపేసుకుందాము. ఇలా మంచిగా ప్రెస్ చేస్తా కలుపుకున్నామనుకోండి చక్కగా స్మూత్‌గా వచ్చేస్తుందనమాట పిండి. ఇంకా దీనిలో నీళ్లు కానీ ఏమీ అవసరపడదండి. యాడ్ చేసుకోవద్దు. ఇలా నొక్కి కలుపుకున్నామంటేనే చాలు మనకి పిండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో నుంచి మనం కొంచెం కొంచెంగా పిండి తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుందాము. అంతేనండి. అన్నీ ఇలా రెడీ చేసుకొని తీసుకుందాము. చాలా ఈజీ అనమాట. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో కానివ్వండి, ఈవినింగ్ స్నాక్‌లో కానివ్వండి చాలా బావుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది. అందరూ తినదగ్గ ఒక మంచి రెసిపీ అనమాట. చూసారు కదా! ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు మినీ ఇడ్లీ ప్లేట్ తీసుకొని కొంచెం నెయ్యి వేసుకుందామండి. నూనె అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు. అతుక్కోకుండా మంచిగా వచ్చేస్తుందనమాట. నెయ్యి అంతా మంచిగా అప్లై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ అన్నిటిని ప్లేస్ చేసేసుకుందాము. ఇలా అన్నింటిని పెట్టేసేసుకొని మనం ఇడ్లీ ఎలా అయితే స్టీమ్ చేసుకుంటామో అంతేనండి. ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్నామంటే కరెక్ట్‌గా రెడీ అవుతుందనమాట.
అంతేనండి. ఇడ్లీ కుక్కర్‌లో పెట్టేసుకొని 5 నిమిషాల పాటు దీన్ని స్టీమ్ చేసుకుందాము మీడియం ఫ్లేమ్‌లో పెట్టి. ఈలోగా మనం దీనికి మసాలా రెడీ చేసుకుందాము. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి. మీడియందనుకోండి 2 తీసుకోండి. మిక్సీ జార్‌లోకి వేసుకుందాం. కట్ చేసుకొని, కొంచెం కరివేపాకు, ఒక చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లి రెబ్బలు, ఒక మీడియం సైజ్ టొమాటోని గింజలు తీసుకొని కట్ చేసుకున్నామనమాట. ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము. కలర్ బావుంటుందండి కారం వేసుకోవటం వల్ల. వేసి నీళ్ళేమి వేయకుండా ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకుందాం. దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాము. 5 నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోయినాయండి. చూసారు కదా! ఎంత సాఫ్ట్‌గా ఉందో చూపిస్తాను చూడండి. చూడండి ఎంత సాఫ్ట్‌గా వచ్చినాయన్నమాట. మీరు చెప్తే తప్ప ఎవరు నమ్మరు. గోధుమ పిండితో చేసినయి అంత టేస్టీగా ఉంటుంది. అంత సాఫ్ట్‌గా ఉంటుందన్నమాట. దీన్ని ఇలా ప్లేట్‌లోకి మార్చుకుందాం. ఆరుతూ ఉంటుందండి కొంచెం. ఈలోగా కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాము. కొంచెం పసుపు, మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ మసాలాని కూడా వేసేసుకుందామండి. వేసుకొని దీని పచ్చి వాసన పోయేటట్టుగా చక్కగా మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకుందాము. వేగిందనుకోండి మనకి నూనె అంతా మంచిగా పైకొచ్చేస్తుందనమాట. రుచికి తగినంత ఉప్పు, ఇది చక్కగా మనకి వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న వీట్ బాల్స్‌ని కూడా వేసేసుకుందాము. ఈ మసాలా అంతా దానికి మంచిగా కోటింగ్ అయి తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుందండి. సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి మొత్తం మంచిగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకున్నామనుకోండి, ఆ మసాలా అంతా మంచిగా పట్టి బాల్స్‌కి చాలా కమ్మగా ఉంటుంది టేస్టీగా. ఈవినింగ్ టీ టైమ్‌లోకి ఒక మంచి స్నాక్ రెసిపీ అండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి కూడా చాలా బావుంటుందనమాట. డైలీ ఇడ్లీ, దోస బోర్ కొట్టినప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. అయితే దీన్ని గోధుమ పిండి వేయించి చేసుకోవాలండి. అప్పుడే మనకి ఆ సాఫ్ట్‌నెస్ వస్తుందనమాట. అంతేనండి. ఇంక మనం సర్వ్ చేసుకుందాము. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. చూసారు కదా! ఎంత సాఫ్ట్‌గా ఉందనమాట. నోట్లో అలా వెన్నలా కరిగిపోతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.